గ్రూప్ 1 విషయంలో అవసరం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లిందని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో పలు కీలక అంశాలపై ఆమె స్పందించారు. ఆల్మట్టిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే తామే జాగృతి తరపున సుప్రీంలో పిటిషన్ వేస్తామన్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించుకోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఇక బీఆర్ఎస్ లో తనకు జరిగిన ఇబ్బందులపై ముఖ్యమంత్రి ఏమన్నారో తనకు తెలియదన్నారు కవిత. ప్రస్తుతం తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటు హరీష్ రావు, సంతోష్ రావు సామాజిక మాధ్యమాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని అన్నారు. తీన్మార్ మల్లన్న పార్టీపైన పరోక్షంగా స్పందించారు కవిత. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. ఎంతమంది జై బీసీ అంటే బీసీలకు అంతగా న్యాయం జరుగుతుందన్నారు. ఇక గత సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొనలేకపోయినట్లుగా చెప్పుకొచ్చిన కవిత ఈ ఏడాది మాత్రం బ్రహ్మాండంగా సంబరాలు నిర్వహిస్తామన్నారు. బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఇచ్చే చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దన్నారు కవిత. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ, మీడియాతో కవిత చిట్ చాట్ లో పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. గ్రూప్ 1 విషయం, అలాగే బతుకమ్మ విషయమైనా కూడా తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడం పైన కూడా ఆమె పరోక్షంగా ఆమె స్పందించారు. సో ఇంకా ఏ విషయాలు చిట్ చాట్ లో చర్చించారు? అయితే కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపైన ఒక నిర్ణయం ఇంకా కూడా తీసుకోలేదంటూ అటు చిట్ చాట్ లో కవిత మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టారో కేసీఆర్, అప్పుడు వందలాది మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం తాను కూడా అదే విధంగా కొంతమందితో చర్చలు జరుపుతున్నట్టుగా అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మొదటి కూతుర్ని నేనే అంటూ కూడా చిట్ చాట్ లో అయితే మాట్లాడింది. అలాగే ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే ఈ కేసీఆర్ ను అరెస్ట్ ఏదైతే హరీష్ రావు చేసినటువంటి కార్యకలాపాలు వాటి పట్ల నేను ముందే కేటీఆర్ ను అలర్ట్ చేశానంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక కాళేశ్వరం విషయంలో అయితే ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని చెప్పి హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కి అయితే చెప్పారు. అది కావాలనే కేసీఆర్ పైన బురద జల్లేందుకు, ఆయనకు అవినీతి మరకలు అంటించేందుకు హరీష్ రావు ఇలా మాట్లాడినట్టు కూడా కవిత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక హరీష్ రావు పైన కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే ఏ కోపం లేదు అంటూ కూడా కవిత మాట్లాడింది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అటువంటి ఆలోచన నాకు లేదు. కాంగ్రెస్ పెద్దలు కూడా నాతో ఎవరు ఫోన్ లో మాట్లాడలేదు, కనీసం కలవలేదు. నేను అసలు ఎవరిని కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకుల్ని అప్రోచ్ కాలేదంటూ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సీఎం రేవంత్ పదే నా పేరు ఎందుకు తీసుకుంటున్నారో కూడా నాకు తెలియట్లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇక బిగ్ టీవీ కవితను అడిగినప్పుడు, నిన్న సీఎం చిట్ చాట్ పైన కూడా ప్రశ్నించినప్పుడు సీఎం ఏం మాట్లాడారో నాకు తెలియదు. బట్ తెలంగాణ ప్రజలందరూ కూడా నాకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చింది. ఇక ఒక వర్గం కోసమే కాదు, ప్రజలందరి కోసం కూడా నేను పనిచేయాలనుకుంటున్నానంటూ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే పార్టీ పెడితే ఎవరు పట్టించుకోరు, కానీ తొక్కుకుంటూ పోతేనే ఒక దారి ఏర్పడుతుంది అంటూ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక తీన్మార్ మల్లన్న పార్టీ గురించి కూడా అడిగినప్పుడు ఎవరు బీసీల కోసం పోరాడినా కూడా నా మద్దతు వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఎంతమంది బీసీల కోసం పోరాడితే వాళ్ళ గురించి మాట్లాడితే, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడితే బీసీలకు అంత మంచి జరుగుతున్నట్టు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఒక ఫ్రీ బర్డ్ లో ఉన్నాను కాబట్టి నా ద్వారాలు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. ఖచ్చితంగా అటు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కూడా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటూ కూడా చిట్ చాట్ లో అయితే కవిత మాట్లాడినటువంటి సందర్భం నెలకొంది. రాధిక. థ్యాంక్ యూ విజయ్.